సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన్ను మహింపరుస్తూ ఉన్నాం. చేరువచ్చిన సహోదర సహోదరులకు ఉదయకాల సమయంలో ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు నేను తెలియపరుస్తున్నాను. దైవ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనము నుండి 21వ వచనం వరకు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 19 వచనంలో నుండి 11వ అధ్యాయం 19. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనీకి, కుప్ర, అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించారు. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గుర్చిన సువార్త ప్రకటించారు. ప్రభు హస్తం వారికి తోడై ఉండేది గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. చిన్న మాట మనము ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి స్తోత్రములు. ప్రేమించి ప్రభు దినములో మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృప అనుగ్రహించారు. మీరు సాత్వికుడు, దీన మనసు కలిగిన వారని, మీ సాత్వికత ఎంత గొప్పదో, మీ దీన మనస్సు ఎంత గొప్పదో మేము చూడగలిగాం. అటువంటి ఆత్మ సంబంధమైన సాత్వికత్వము, దీన మనసు కలిగి మేము జీవించుట్లో మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటల రూపంలో మిమ్మల్ని గానం చేయట్లో మీ సహాయాన్ని అందించారు. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడమని, ఈ అల్పుడను మరుగుపరిచి కాని మాట నా నోట రాకుండా వినగలిగే వాతావరణాన్ని, వినుబుద్ధిని పుట్టించమని సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది బేస్తా కదా, షార్ప్ కొద్ది సౌండ్ కొద్ది పెంచండి. అపోస్తుల కార్యములు అనేది మనం ధ్యానం చేస్తూ మనం వస్తూ ఉన్నాం. అందులో సంఘ చరిత్ర ఎక్కువగా రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యములను 5వ సువార్త అని అంటారు. ఈ అపోస్తుల కార్యములో పౌలు 3 యాత్రలు జరిగించారు. అందుకే 3 మిషనరీ జర్నీస్ అనేవి అపోస్తుల కార్యంలో ఉన్నాయి. మొదటి మిషనరీ యాత్రలో 1100 మైళ్ళు ఆయన చిన్న ఆసియా ప్రాంతంలో సేవ జరిగించాడు. రెండవ మిషనరీ యాత్రలో 1500 మైళ్ళు యూరప్ ఖండం ఆ ప్రాంతంలో సేవ జరిగించాడు. మూడవది మూడవ మిషనరీ యాత్రలో ఆసియాలోను యూరప్లో సేవ చేశారు. అది 1500 మైళ్ళ దూరం ప్రయాణము సాగించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 3 మిషనరీ యాత్రలు ఈ పుస్తకంలో ఉన్నాయి. యెరూషలేము నుండి సువార్త రోమాకు వచ్చింది కనుక యెరూషలేములో ఎలా ప్రారంభించబడిందంటే హింసల ద్వారా, శ్రమల ద్వారా, బెదిరింపులు, బంధకముల ద్వారా సువార్త వ్యాప్తి చెందింది. అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు ఎక్కువగా జరుగుతూ వచ్చాయి. అందుకే పరిశుద్ధాత్ముడు అనే మాట 70 సార్లు ఉన్నది.
దేవుని యొక్క ఆత్మ కార్యము ఎక్కువగా జరుగుతూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ సమయంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. పేతురు తాను సేవ జరిగించింది ఎక్కడంటే, సున్నతి పొందిన వారి మధ్య పేతురు సేవ చేశాడు. పౌలు మాత్రం అన్య జనాంగము మధ్య ఆయన సేవ జరిగించాడు. పేతురునకు పౌలుకు మధ్య కొన్ని పోలికలు సమానంగా ఉంటాయి. వాటిని ఊరక నేను దాటి వెళ్తాను. పేతురు పరిచర్య అనేది మొదటి 12 అధ్యాయాల్లో ఉన్నది. పౌలు పరిచర్య 13 నుండి 28 వరకు మనం చూస్తాం. పేతురు పరిచర్య 12 అధ్యాయాల వరకు మనం చూస్తాం. పౌలు పరిచర్య 13 నుండి 28 వరకు వ్రాయబడి ఉన్నది. పేతురు పరిచర్యలో ఒకటి, చనిపోయిన వ్యక్తిని లేపాడు పేతురు. ఎవరిని? దోర్క. పేతురు పరిచర్యలో చనిపోయిన వ్యక్తిని లేపాడు. ఎవరిని? దోర్క. అది 9వ అధ్యాయంలో. కానీ పౌలు పరిచర్యలో చనిపోయిన వ్యక్తిని లేపాడు. ఎవరిని? ఐతుకు. 20వ అధ్యాయం. అంటే దగ్గర సంబంధం. ఇద్దరు కూడా సమానంగా చేస్తూ వచ్చాడు పరిచర్యలో. రెండవది, పేతురు జైలు నుండి విడుదల పొందాడు 12వ అధ్యాయంలో. పౌలు జైలు నుండి విడుదల పొందాడు 16వ అధ్యాయంలో. ఇద్దరు సమానంగా చేశాడు. అంటే పేతురు పరిచర్య యెరూషలేములో నాయకుడిగా ఉన్నాడు. పౌలు పరిచర్యలో అంత్యోకయలో నాయకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత పేతురు పరిచర్యలో నీడ పడి స్వస్థత పొందారు. 5వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు పరిచర్యలో నడికట్టు బెల్ట్స్ ఉన్నాయి చూసారా, దాన్ని తాకి వారు స్వస్థత పొందారు. కర్చీపులు, తర్వాత బెల్ట్స్ ఇవి తాకారు. అందుకే ఈ దినాల్లో ఎక్కువగా కర్చీపుల పరిచర్య ఉంది ఆంధ్రాలో. మీకు ఎక్కడ ఉందో నాకు తెలియదు, కానీ ఆంధ్రాలో కర్చీపు గుడ్డలు. కర్చీపు జలుబు చేస్తే కర్చీపు తెచ్చుకోవాలి, తలనొప్పి వచ్చినా కర్చీపు, బాగలేదంటే కర్చీపు తల కింద పెట్టుకోవాలి. కాబట్టి ఈ కర్చీప్ మినిస్ట్రీ ఎక్కువగా ఉంది. వాళ్ళ వ్యాపారం ఏంటంటే దేవుని సేవకులు ఈ కర్చీపులు అమ్మేవాళ్ళు. అందువల్ల నూనె డబ్బాలు అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నాయి కనుక ఎక్కువగా కొబ్బరి నూనె. కాబట్టి వాళ్ళు దేన్ని ఎక్కువ హైలైట్ చేస్తారంటే కొబ్బరి నూనె హైలైట్ చేస్తారు, ప్రభువుని కాదు. కొబ్బరి నూనె అంటే అందరి దృష్టి దేని మీదకి వెళ్తుంది? ఈ కోకోనట్ ఆయిల్ వైపు వెళ్తుంది, ఈ కర్చీప్ పైకి వెళ్తుంది. కొన్ని స్థలాల్లో నడికట్టు అనేది ఉంది, ఆ నడికట్టు వైపు వెళ్తుంది. కొన్ని స్థలాల్లో మీ పంట సరిగా పండకపోతే గుంటూరు జిల్లాలో పలానా దగ్గర నుంచి మట్టి తెచ్చుకుంటే చాలు, మీ పొలంలో చల్లుకోండి, పొలం బాగా పండింది. ఈ యొక్క తప్పుడు పరిచర్య విధానాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని బట్టి కొంతమంది గుడ్డిగా నమ్మి దాని ప్రకారం అనుసరించేవారు ఉన్నారు. ఆ తర్వాత పేతురు కుంటివాణ్ణి స్వస్థపరిచాడు 3వ అధ్యాయం. పౌలు బర్నబాలు కూడా కుంటివాణ్ణి బాగు చేశారు. ఎక్కడ? లుస్త్రలో 14వ అధ్యాయం. ఈ పరిచర్య విధానంలో మరొకటి, పేతురు పరవశుడయ్యాడు 10వ అధ్యాయంలో. పౌలు కూడా పరవశుడయ్యాడు 22వ అధ్యాయంలో. ఇద్దరికి దగ్గరగా ఉన్నాయి. పేతురు పరిచర్య ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడంటే యెరూషలేము నుండి స్టార్ట్ చేశాడు. యెరూషలేము, యూదయ, సమరయ. కానీ పౌలు పరిచర్యలో మొట్టమొదటి ఏమంటూ వచ్చాడు? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము. మొట్టమొదటి ఎవరన్నారు? అన్యజనులు అన్నారు, జెంటైల్స్. మొట్టమొదటి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అన్యజనులు అని అన్నాడు. కానీ పేతురు ప్రారంభంలో అన్యజనులు కాదు, ఇశ్రాయేలీలు. యెరూషలేం ఇశ్రాయేలీలు అని చెప్తూ వచ్చాడు. పేతురు పౌలు పరిచర్యలో అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట ఇశ్రాయేలీలు అని అన్నాడు. కానీ పేతురు పరిచర్యలో యెరూషలేం స్టార్టింగ్ మొట్టమొదటిగా, తర్వాత యూదయ, ఆ తర్వాత సమరయకు వెళ్ళండి అని అన్నాడు. పేతురు పరిచర్యలో యేసే క్రీస్తు అని బోధించాడు. అంటే యేసే క్రీస్తు, ఆయన రాజు అని చెప్తూ వచ్చాడు. కానీ పౌలు పరిచర్యలో
క్రీస్తే యేసు అని అన్నాడు, ఆయన రక్షకుడు అని అన్నాడు. పేతురు పరిచర్యలో ఆయన రాజు. ఇశ్రాయేలు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? రాజు, మెస్సియా. ఆయన రాజు, ఆయన రాజు, ఆయన రాజు అని ప్రకటిస్తూ వచ్చాడు. కానీ పౌలు యొక్క పరిచర్యలో క్రీస్తే యేసు. యేసు అనగా ఆయన సామాన్యమైనటువంటి నామం, ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడై ఉన్నాడు అని ప్రకటిస్తూ వచ్చాడు. కనుక ఇద్దరు సమానంగా పని జరిగించారు. పేతురు ఇశ్రాయేళ్ల మధ్య, పౌలు అన్యజనాంగము మధ్య. ఇలా చెప్పుకోవచ్చు. పేతురు సున్నతి పొందిన వారి మధ్య, పౌలు సున్నతి పొందని వారి మధ్య. అలాగా సేవ జరిగిస్తూ వచ్చాడు. అందుకే పాత నిబంధన ఆయన వస్తాడు అని, 4 సువార్తలు ఆయన వచ్చాడు అని, ప్రకటన గ్రంథం వరకు, అపోస్తుల కార్యముని ప్రకటన గ్రంథం వరకు ఆయన రాబోచున్న క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల వేళలో అంత్యోకయలో సువార్త ఎలాగా ప్రారంభించబడిందో, అంత్యోకయ సంఘం వారు ఏ విధంగా తిప్పబడ్డారో ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నిన్న మనం ఆలోచన చేశాం, ఆనాడు కలిగిన యెరూషలేములో సంఘానికి హింస కలిగింది. హింస ద్వారా ఆ యొక్క సువార్త వ్యాప్తి చెందింది. ఎవరి విషయంలో? స్టెఫను విషయంలో. ఒకటి, స్టెఫను యొక్క మరణం మొదటిది. దేనికి కారణమైందంటే పౌలు యొక్క జీవానికి కారణమైంది. రెండవది, స్టెఫను మరణం సమరయలో సువార్త ప్రకటించడానికి కారణమైంది. మూడవది, స్టెఫను యొక్క మరణం అంత్యోకయలో సంఘం ఏర్పడడానికి కారణమైంది. కాబట్టి స్టెఫను మరణం ఇక్కడ ఎక్కువ పని జరగడానికి కారణమైంది. ఒక శ్రమ, ఒక విపత్తు, ఒక హింస, ఒక కష్టము, ఒక నష్టము, ఒక వేదన అనేది అంతటితో ఆగిపోయింది కాదు. సంఘానికి ఏదైనా హింస కలిగినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, వారు మౌనంగా ఉన్నవారు కాదు. వారు చెదరిపోయారు. కానీ వారు వాక్యములో కానీ, సువార్తలో కానీ, పరిచర్యలో కానీ వారు ముందుకు సాగుతూ వచ్చారు. ముఖ్యంగా కుప్రీలు, కురేనీలు వారు కలిసి వచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అంత్యోకయ అని 2 అంత్యోకయలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 2 అంత్యోకయలు ఉన్నాయి. ఒకటి సిరియా అంత్యోకయ, రెండవది పిసిదియా అంత్యోకయ. పౌలు రాసినటువంటి అంటే పౌలు ప్రయాణం చేసిన మ్యాప్లో బైబిల్ చివరన ఈ మ్యాప్ ఉంటుంది. మీరు అడ్డంగా చూసినట్లయితే అందులో తెలుస్తుంది. ఒకసారి చూస్తారా? చివరన, బైబిల్ చివరన ఉంటుంది. ఆ మ్యాప్లో కుడివైపున మనం బాటంలో కింది వైపు చూస్తే కింద అరేబియా, దానిపైన యెరూషలేము, దానిపైన ఏముంది? దమస్కు, దానిపైన ఏముంది? అంత్యోకయ ఉంది. మీకు అర్థమవుతుందా? అంత్యోకయ ఉంది. ఆ అంత్యోకయ సిరియా అంత్యోకయ. ఆ అంత్యోకయ ఏ అంత్యోకయ అంటే సిరియా ప్రాంతము అంత్యోకయ. కానీ పిసిదియాలోని అంత్యోకయ ఎక్కడుంది? మధ్యలో పెద్ద అక్షరాలు పైన టాప్లో చూడండి, అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశము, దాని కింద బితూనియా. బితూనియా కింద ఏమున్నది? చెప్పండి, ఏముంది? ఆసియా. ఆసియా కింద ఏముంది? చిన్న అక్షరాలు ఫిలదెల్ఫియా. దాని కింద ఏముంది? అంత్యోకయ. ఈ అంత్యోకయ అనేది పిసిదియాలోని అంత్యోకయ. ఈ అంత్యోకయ పిసిదియాలోని అంత్యోకయ. కానీ మనం చదువుకుంది కుడివైపున ఉన్నటువంటి అంత్యోకయ, సెలూకయ, సిరియా ప్రాంతంలో ఉన్నటువంటి అంత్యోకయ. ఈ అంత్యోకయ పట్టణం అనేది ఒక వ్యాపార కేంద్రం. ఈ అంత్యోకయ వ్యాపారం ఎక్కువగా ఉన్నది కనుక అక్కడ ఎక్కువగా పాపము ఎక్కువగా విస్తరించింది. అంత్యోకయ ఒక సుందరమైనటువంటి పట్టణం, చాలా సుందరంగా ఉంటుంది అంత్యోకయ పట్టణం. అక్కడ పాప కోడలి, వ్యాపార కోడలి ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ వచ్చాయి. దానితో పాటుగా వ్యాపారం ఉంది కనుక వ్యభిచారం అనేది ఎక్కువగా జరిగింది అంత్యోకయలో.
అక్రమ విధానాలు ఎక్కువగా అంత్యోకయలో ఉన్నాయి. అదొక పెద్ద కేంద్రముగా ఉన్నది. అంత మాత్రమే కాకుండా యూదా సమాజ కేంద్రము అంత్యోకయలో ఉన్నది. అక్కడ చాలామంది కలిసి వారు సహవాసం చేసేవారు. వ్యాపారం ఉన్నదంటే, లావాదేవీలు ఉన్నాయంటే, ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉన్నదంటే ప్రజలు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత భోజన పదార్థాలు బాగానే ఉంటాయి కనుక పాపము చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది, స్కోప్ ఉంది. అందువల్ల అంత్యోకయ బాగా దెబ్బతిన్నది. వ్యాపార పరంగా అది ఒక రిచెస్ట్ సిటీగా అది ఉన్నది, అది ఉన్నతమైనది. అక్కడ విచ్చలవిడితనం, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు తెలియదు. అక్కడ చాలామంది వచ్చి దెబ్బతిని పాడైపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఈ అంత్యోకయ వరకు సువార్త వచ్చింది. యెరూషలేము నుండి అంత్యోకయ ఎన్ని మైళ్ళు అనుకున్నాం? 300 మైళ్ళు, అంటే 450 కిలోమీటర్స్. అంత దూరం కుప్రీలు కురేనులు సువార్త ప్రకటిస్తూ వచ్చారు. వారు ఏం చేశారు? ఎలా ప్రకటించారు? 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 20వ వచనం. కుప్రీలు కొందరును కురేనీలు కొందరును వారిలో ఉండిరి అని అన్నారు. ఎవరిలో? పైన 19వ వచనం చెప్పారు. ఫెనికా, కుప్ర, అంత్యోకయ ప్రదేశముల వరకు వారు సంచరించారు. సంచరించిన వారిలో ఎవరున్నారన్నారు? కుప్రీలు ఉన్నారు, కురేనీలు ఉన్నారు. వీరు అంత్యోకయకు వచ్చి, ఆ మాట గమనించండి, గ్రీసు దేశపు వ్యాపారం ఎక్కువగా ఉందంటే అక్కడ గ్రీసు దేశపు వారు ఉన్నారు. వాళ్ళకు జ్ఞానం ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క వ్యాపారంలో వారు మంచి దిట్టలు. వారికి సువార్త ప్రకటించబడింది. గ్రీసు దేశం వారితో వారు ఏం చేశారు? మాటలాడుచు. ఈ మాట గమనిద్దాం. వారు అంత్యోకయకు వచ్చారు, వారితో మాట్లాడుతున్నారు. వారితో ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త. వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యం అంతా చూడండి, వారు ఏం చేస్తూ వచ్చారు? 4వ అధ్యాయం 1వ వచనం, 4:1 చదువుతారా? అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రజలతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మౌనంగా ఉన్నవారు కాదు, వారు ప్రజలతో మాట్లాడుతున్నారు. మనం చూడండి, ఏదైనా జనరల్గా మాట్లాడండి అంటే బాగా మాట్లాడతారు. కొద్ది ముందు జరుపుకొని కొంచెం పిల్లలు, అమ్మ మీరు రండి, ముందుకు రండి, చిన్నపిల్లలు ఉండే కొంచెం ముందుకు రండి. స్థలం ఉంది కాబట్టి కూర్చోగలిగిన యవనస్తులుంటే కూర్చోవచ్చు ముందు. ఇది మంచి అవకాశం. రండి, కూర్చోగలిగిన యవనస్తులుంటే ముందుకు వచ్చి కూర్చోవచ్చు. రండి అమ్మా, మీరేది మీటింగ్ పెట్టారు? ఇటు రండి, ఇక్కడ ఇటు తిరగండి, నా వైపు తిరగండి. మీటింగ్లో మీటింగ్ పెట్టారు మీరు, రావాలి ముందుకు రా. మంచిది. యవనస్తులు కూడా ఇక్కడ బ్రదర్స్ కూడా ముందు వైపు. మంచిది. సిస్టర్స్ కూడా వీలైతే ముందున్నటువంటి చైర్స్ ఫిల్ చేయండి. వెనక వచ్చే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే చైర్ మాటి మాటి కదులుతుంటే ఇబ్బందిగా ఉంటుంది కనుక సిస్టర్స్ ముందున్న వాళ్ళు అంతా చూడండి, చైర్స్ ఖాళీ ఉంటే అటు రండి. మంచిది. వీరు కుప్రీలు కురేనీలు కొందరు వారు ఏం చేస్తున్నారంటే అంత్యోకయకు వచ్చారు. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 19 నుండి మనం చదువుతున్నాం. 20వ వచనం మనం చదువుకున్నాం. వారు వచ్చి
గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు. అపోస్తుల కార్యం మొత్తంలో కూడా ఎక్కువగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటల్లో ఎవరున్నారంటే క్రీస్తు ప్రభు ఉన్నారు. అపోస్తుల కార్యం 4:1 వారు ప్రజలతో మాట్లాడుచుండగా అని అన్నారు. వారు ప్రజలతో వారు మాట్లాడుతూ వారు వచ్చారు. మరొక మాట, వారు ఏం చేస్తున్నారు? 9:28 అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 28వ వచనం. పౌలు అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ఉన్నాడు. అతడు అనగా ఎవరు? పౌలు. కనుక సువార్త ప్రకటనలో ప్రారంభములో పౌలు కూడా ప్రభువును నమ్ముకోవడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే స్టెఫెన్. స్టెఫెన్ యొక్క మరణము పౌలు యొక్క రక్షణకు కారణమైంది. ఆ విషయాన్ని మెన్షన్ చేశాడు. ఎందుకంటే స్టెఫెను రక్తము కారుస్తుండగా నేను దగ్గరున్నాను అని చెప్పాడు. ప్రభు నమ్ముకున్నాడు. వచ్చి యెరూషలేములో సంఘంలో కలిశాడు. 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేశాను కానీ అతడు శిష్యుడని నమ్మలేదు. మామూలుగా సౌలు వస్తున్నాడంటే అందరికీ ఎలా ఉంటుంది? భయం ఉంటుంది. యెరూషలేములో శిష్యులు ఉన్నారు, ఆ అపోస్తులు ఉన్నారు. వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి అయ్యా అందరికి వందనాలు అన్నాడు. వాళ్ళు ఉండి వందనాల తర్వాత సంగతి మీరు బయటకు వెళ్ళండి అన్నారు. కాదండి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, మార్గంలో చూశాను, కరెక్టే, మాకు అన్నీ బాగా తెలుసు. ఎందుకంటే పౌలు లోపలికి వచ్చాడంటే తలుపు గొల్లెం పెట్టాడంటే మొదలు పెడితే మామూలు మొదలు పెట్టాడు. అది అందరికీ బాగా తెలుసు. అందుకే అననీయ కూడా ఒక మాట అన్నాడు. 9వ అధ్యాయం 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన చూశాడా, విన్నాడా? వింటిని, నేను చూడలా. చూస్తేనే ఇంత దడగా ఉంటే వింటేనే ఇంత ఉంటే ఇంకా చూస్తే ఎలా ఉంటుంది? కనుక ఎప్పుడైతే లోపలికి వచ్చాడో రానివ్వలేదు, వారు రిజెక్ట్ చేశారు. అయితే బర్నబా దగ్గరకు తీసి అనే మాట రాయబడి ఉంది 27వ వచనం. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చాడు. మార్గములో ప్రభువును చూశాడు, రక్షకుడుగా తీర్మానం చేశాడు, అంగీకరించాడు. ఆ విషయాలు చెప్పి సంఘములో చేర్చాడు. సంఘములో చేర్చిన నాట నుండి 28వ వచనం, వారితో కూడా వచ్చుచు పోచున్నాడు. రక్షించబడిన విశ్వాసి, బాప్తిసం తీసుకున్న విశ్వాసి సంఘానికి వస్తూ ఉండాలి, పోవచ్చు ఉండాలి. కొంతమంది బాప్తిసం ఇవ్వండి అంటారు. ఇచ్చిన సుధా ఇంకా కనబడరు. అందుకే వారు వచ్చుచూ పోవచ్చున్నాడు. సంఘానికి వస్తున్నాడు, వెళ్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుతున్నాడు. కనుక యోహాను కానీ పేతురు కానీ వారు మాట్లాడారు. పౌలు మాట్లాడుతూ వచ్చారు. ఈ కుప్రీలు కురేనీలు వారు మాట్లాడుతున్నారు. వారి మాటల్లో ఎవరున్నారు? క్రీస్తు ప్రభు ఉన్నాడు. కొంతమంది చూడండి, ఏమండి సువార్త చెప్పండి అంటే మాకు వద్దండి అంటారు. కొన్నిసార్లు ప్రార్థన చేయండి అంటే మాకు వద్దు అని అంటారు, మేము చేయలేమంటారు. కొన్నిసార్లు ఏదైనా ఆరాధనలో తలంపులు అందించారు, నాకు మాటలు రావంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి. సరే, విజ్ఞాపనలైనా కొన్ని మాటలు అందించనంటే మాకు మాటలు రావంటారు. వాళ్ళు చూడండి బయట ఎట్ట మాట్లాడతారు? లోడ మాట్లాడతారు. సంఘంలో మాట్లాడమంటే మాట్లాడరు. కొంతమంది బయట మాట్లాడడం అలవాటు చేసుకున్నారు, మందిరంలో మాత్రం మాట్లాడరు. ఆరాధనలో స్తుతులు చెల్లించమని ఇప్పుడు కాదంటారు, లేదా వాక్యం తలంపులు అందించండి అంటే ఇప్పుడు కాదంటారు, ఆరాధనలో తలంపులు అందించండి అంటే ఇప్పుడు కాదంటారు. సరే పోనీ విజ్ఞాపనలను అందించండి అంటే ఇప్పుడు కాదంటారు. సరే పోనీ ప్రార్థన చేయండి అంటే ఇప్పుడు కాదంటారు. సరే భోజనం చేయండి అంటే ఇప్పుడే అంటారు. దానికి మాత్రం రెడీగా ఉంటారు, పరిచర్యకు మాత్రం రారు. కొంతమంది అనవసరంగా మాట్లాడతారు. జనరల్గా చూడండి, వాళ్ళకు మామూలుగా వస్తా లేకపోతే డబుల్ వస్తా అంటారు. అంటే అంత ఎక్కువగా మాట్లాడతారు. సోదరి, ప్రభువుని గురించి ఎప్పుడైనా మాట్లాడామా? అపోస్తుల కార్యంలో వారు మాట్లాడుతూ వచ్చారు. 300 మైళ్ళు మాట్లాడారు. వారు మార్గములు ఎవరు కనపడినా
ప్రభువుని గురించి మాట్లాడుతూ వారి శ్రమ చెప్పలా, వారి ఇబ్బంది చెప్పలా, వారి కష్టాన్ని చెప్పలా. మాకు భోజనాలు లేవు, మాకు నీళ్లు లేవు, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పలేదు. వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రభువుని గురించి వారు మాట్లాడుతున్నారు. ఇంకా మనం గమనించినట్లయితే అక్కడ మాత్రమే కాదు, ఇంకేం చేస్తున్నారు? 10వ అధ్యాయం 27వ వచనం. పేతురు ఏం చేస్తున్నాడు? 10:27. అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉన్నట చూచాడు. పేతురు కూడా వచ్చాడు, వచ్చి అతనితో మాట్లాడుతున్నారు, అనేకులు కూడి ఉన్నారు. 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించితిని, నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవని వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లా అన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? పేతురు అన్య జనాంగము మధ్య, కొర్నేలి మధ్య, రోమా శతాధిపతిగా ఉన్నటువంటి కొర్నేలి దగ్గర అక్కడ అనేకులు కూడి ఉండగా ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు పక్షపాతి కాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నన్ను గురించి కాదు, లేకపోతే తన గురించి కాదు. దేవుడు పక్షపాతి కాడు. నిజంగా చూడండి, ఇదొక ఛానల్. తాను వాక్యం వినడం మాత్రమే కాకుండా వారు వీరిని పిలిపించుకొని అందరూ కూర్చొని వారు ఎదురు చూస్తున్నారు. 10వ అధ్యాయం 24వ వచనం. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేది. ఎప్పుడైనా సువార్తలో ఒక భాగం ఏంటంటే, ఎవరైనా ఇంట్లో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే మీరు మాత్రమే ఉండొద్దు, మీ స్నేహితులు ఎవరైనా ఉంటే పిలిపించండి. కొన్నిసార్లు బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించండి. అప్పుడు అదొక అవకాశం సువార్త ప్రకటించడానికి. మేము జెడ్పీ కాలనీలో ఎబినేజర్ అసెంబ్లీ ఉంది నెల్లూరులో. అక్కడ లోకల్గా ఎవరు రారు. అంటే ఆ జెడ్పీ కాలనీలో అందరూ హిందువులు. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, అందరూ పలకరిస్తారు కానీ ఎవరు రారు. కానీ ఒక అక్క, రమాదేవి అక్క అని ఉన్నారు, వాళ్ళు ఇల్లు కొన్నారు. వారింట్లో ఒక హిందువులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, మేము ఎప్పుడైనా హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు మేము కూడా వచ్చి కూర్చోవచ్చా అని అన్నారు. వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళిద్దరు హిందువులే. వాళ్ళిద్దరు ఇప్పుడు రెగ్యులర్గా మందిరానికి వస్తున్నారు. వాళ్ళు అన్నారు, మా హిందువుల్లో ఇంత పరిచయాలు, ఇంత పలకరింపు ఉండదు. గుడికి వెళ్తే పూజారి సగం తీసుకుంటాడు, సగం ఎత్తాడు, ఏదో కొబ్బరికాయ, మిగతాయి ఇంకెవ్వరు పలకరించేవారు ఉండరు. ఇక్కడేంది ఇలా పలకరిస్తున్నారు అని వాళ్ళు అన్ని గుడికలకు వస్తున్నారు. విజ్ఞాపనకు వస్తున్నారు, బైబిల్ స్టడీకి వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. ప్రభువుని గురించి చెప్పడానికి మనం చెప్తూ ఉండగా మనం మాత్రమే కాకుండా పక్కన వాళ్ళు కూడా ఎవరైనా కానీ తీసుకొచ్చినట్లయితే వాళ్ళు కూడా సువార్త వింటారు. కొర్నేలి తానొక్కడు మాత్రమే కాదు, బంధువులు ఉన్నారు, ముఖ్య స్నేహితులు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ ప్రభువుని గురించి చెప్పడానికి పేతురు కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. నేను సున్నతి పొందిన వారి దగ్గరికి అనుకున్నాను. కాదు కాదు కాదు, సున్నతి పొందని వారి దగ్గరికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన శిలువను గురించి మాట్లాడాడు, ఆయన మరణాన్ని గురించి మాట్లాడాడు, ఆయన ప్రేమను గురించి మాట్లాడాడు, ఆయన కృపను గురించి మాట్లాడాడు. ప్రభువుని గురించి మాట్లాడుతుండగా ప్రభువును ఎక్స్పోజ్ చేయగా వారు ప్రభువుని నమ్ముకున్నారు. మన జీవితాల్లో ప్రభువుని ఎప్పుడైనా చూపించగలిగామా? మన యొక్క వ్యక్తిగత వ్యాపకాల్లో, కొన్నిసార్లు ఆఫీసులో కానీ ప్రభువుని గురించి మనం చెప్పక్కర్లేదు. కానీ మనకున్నటువంటి ఈ యొక్క యాటిట్యూడ్ని బట్టి, మన యొక్క విధానాన్ని బట్టి వీరు ప్రభువుని నమ్మిన బిడ్డలు అని నీ గురించి, నా గురించి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అలాగేనట్లయితే వారు ప్రభువుని గురించి వారు మాట్లాడుతూ వచ్చారు. 13వ అధ్యాయం 43వ వచనం. 13:43. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరుడైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో చూడండి, పౌలైన బర్నబా అయినా ప్రభువు నమ్మిన వారితో, వెంబడించే వారితో ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. వారితో మాట్లాడుచు అని అన్నాడు. 14వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ఈ కొనిలో ధైర్యముగా మాట్లాడుచు
అక్కడ బహుకాలము గడిపారు. ధైర్యంగా మాట్లాడుతూ వచ్చారు. 19వ అధ్యాయం 8వ వచనం, 19:8. ఇది ఎఫెస్సులో. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాడు. 3 నెలలు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయం ఊరికి జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనైంది వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి. ఆ మీటింగ్ ఎంతవరకు సాగిందంట? కాదు 11వ వచనం. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు సాగింది. నా మటుకు నేను అనుకున్నాను, ఆ దినాల్లో అప్పుడు పౌలు చేతులు ఏమి లేదు, బైబిల్ లేదు, కంకార్డెన్స్ కానీ ఇంకేమి కానీ లేవు. కానీ రాత్రంతా ప్రసంగించాడు, రాత్రంతా మాట్లాడాడు. ఎంతమంది స్పీకర్స్? ఒకటే. రాత్రంతా ప్రసంగించాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన 3 రోజులు మాట్లాడాడు. 3 రోజులు మాట్లాడుతుంటే వాళ్ళకు భోజనాలు లేవు. 3 రోజులు మాట్లాడాడు. అందుకే అన్నాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవరు? ఆయన మాట్లాడినట్టుగా ఎవడును ఎప్పుడును మాట్లాడలేదు. లూకా సువార్తలో అన్నాడు, ఆయన మాట్లాడిన దయగల మాటలు అని అన్నాడు. ఆయన నోట ఏ మాటలు ఉన్నాయి? దయగల మాటలు. ఆయన మాట్లాడితే పిల్లలు మౌనంగా ఉన్నారు, ఆయన మాట్లాడితే పెద్దలు మౌనంగా ఉన్నారు. ఆయన మాట్లాడితే అందరికీ అర్థమైంది. కొన్నిసార్లు నేను మాట్లాడితే, కొన్నిసార్లు కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు. కానీ ప్రభువు మాట్లాడితే అందరికీ అర్థమైంది. ఆయన మాట్లాడితే పిల్లవాడి దగ్గర ఉన్న రొట్టెలు చేపల సంగతే మర్చిపోయాడు. మన పిల్లలకు ఏదైనా గోల్ చేస్తారని చాక్లెట్లు బిస్కెట్లు తీసుకున్నంత మందిరానికి వాళ్ళు గొడవ చేస్తుంటే ఇస్తాం. మొదటి పాట 2వ వచనానికి మొత్తం అయిపోయి ఉంటాయి. ఇంకా పేపర్లో ఏమైనా మిగిలితే కింద తొక్క పెట్టేస్తూ ఉంటాం కదా, ఈ పట్టల కింద. కానీ ప్రభువు మాట్లాడుతుంటే వాళ్ళు భోజన సంగతే మర్చిపోయారు. ఆయన 3 దినాలు మాట్లాడాడు, 3 రోజులు మాట్లాడాడు. పౌలు రాత్రంతా మాట్లాడాడు. నా మటుకు నేను అనుకున్నాను, ప్రభువుని గురించి రాత్రంతా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ప్రభువుని గురించి 1 గంట మాట్లాడగలుగుతున్నామా? ప్రభువును మనం ఎక్స్పోజ్ చేయగలుగుతున్నామా? మనం చూపించగలుగుతున్నామా? మనం ప్రదర్శించగలుగుతున్నామా? సోదరుడ సోదరి, ఆరాధనలు కానీ వ్యక్తిగతంగా కానీ ప్రభువుని గురించి ధ్యానం చేస్తే చాలు, మన జీవితం అంతా సరిపోతుంది. ప్రభువుని గురించి మాట్లాడుతూ వచ్చారు. వారి హృదయము నిండా ప్రభు ఉన్నాడు, వారి నోటి నిండా ప్రభువే ఉన్నాడు. ప్రభువును తప్ప మరెవరిని ప్రదర్శించట్లేదు, ప్రకటించడం లేదు. సువార్తలో ఎవరిని చూపించాలి? ప్రభువును చూపించాలి. నేను ప్రభువును చూపించగలుగుతున్నామా? ప్రభువుని గురించి మాట్లాడగలుగుతున్నామా? ప్రభువుని గురించి చెప్పగలుగుతున్నామా? వారు మాట్లాడుచూ వారు వచ్చారు. మాట్లాడుతూ ఉండగా ఏం జరిగింది? 11వ అధ్యాయం అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 20వ వచనం ముగింపు మనం చదువుతున్నాం. గ్రీసు దేశం వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించండి. అలాగైతే అంత్యోకయలో సువార్త ప్రకటించబడింది. ఎవరి గురించి ప్రకటించబడింది? యేసును గురించి. మొట్టమొదటిసారిగా అన్య జనాంగము మధ్య అంత్యోకయలో ఉన్న వారు మొట్టమొదటిగా అన్య జనాంగం వారి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించబడ్డాడు. కాదు ప్రదర్శించబడ్డాడు. క్రీస్తు వారి మధ్య ప్రదర్శించబడ్డాడు, క్రీస్తు వారి మధ్య ప్రకటించబడ్డాడు, క్రీస్తు వారి మధ్య చూపించబడ్డాడు. అయితే సువార్తను ప్రకటించింది. నిన్న కూడా మనము రాత్రి వారు క్రీస్తును వారు ప్రకటిస్తున్నారు. 8:5లో చెప్పారు, క్రీస్తును వారికి ప్రకటించింది. 1 ప్రకటించబడిన సువార్త. అంత్యోకయలో 1 ప్రకటించబడిన సువార్త ఎవరి ద్వారా? కుప్రీలు, కురేనీలు. వారు చెదిరిపోయిన వారు అంత్యోకయకు వచ్చారు. దాదాపుగా వారు 300 మైళ్ళు ప్రయాణం చేశారు. వారు ప్రభువును ప్రకటించారు. వారికి ఉన్న బర్డెన్ ఒకటే,
క్రీస్తును ప్రకటించారు. వారికి ఉన్న వేదన ఒకటే, ప్రభువును ప్రకటిస్తూ వచ్చారు. ప్రార్థన తగ్గింది, భోజనాలు తగ్గాయి, నిద్ర తగ్గింది, అనానుకూలతలు ఎన్నో ఏర్పడ్డాయి, ఎదురాడేవారు ఉన్నారు. కానీ క్రీస్తు సువార్తను ప్రకటించడం వారు తగ్గింది కాదు. సోదరుడు, ప్రభువు నమ్ముకున్న నీవు నేను సంఘానికి ఉన్న గొప్ప రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఏంటంటే ఒకటే, సువార్త ప్రకటించబడాలి. కొన్నిసార్లు సిటీల్లో మైక్ పెట్టి సువార్త ప్రకటించలేం, కానీ వివిధ రకాలైన ఛానల్స్ ఉన్నాయి. మనం ఎవరైనా ఇంట్లో ఒక కాటేజ్ మీటింగ్ పెట్టి, ఏమండి చుట్టుపక్కల వాళ్ళని పిలవండి అని ఒకరిద్దరు వచ్చిన చాలు, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించు. ఈ కూడిక ఖచ్చితంగా జరగాలి. ఏదో ఒక ఇంటిని కేంద్రంగా చేసుకొని, లేకపోతే ఏదో ఒక అకేషన్ను కేంద్రంగా చేసుకొని సువార్తను ప్రకటించడం, ఇది సిటీలో కొన్నిసార్లు చేయాలి. అంతేకాక పట్టణం పెద్దది. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, క్రీస్తును వారు ప్రకటించారు ప్రారంభ దినాల్లో, అలాగైతే క్రీస్తును చూపించారు. కాబట్టి స్నేహితులు ఎవరైనా ఉన్నారా, పిలవండి, ఒక భోజనం పెట్టండి. ఎప్పుడైనా సరే ఒక మంచి అవకాశం, వారిని ఇన్వైట్ చేసి ఒక ఇద్దరిని పిలవండి, లేదా 3 ఫ్యామిలీస్ని పిలవండి. పిలిచి వాళ్ళకి ఆ రోజు ఏం చేయాలంటే మంచి భోజనాలు పెట్టండి. కొన్నిసార్లు కొంత ఖర్చు చేయాలి. సువార్త ప్రకటనలో నేనేం చేయాలి, కొంత ఖర్చు పడాల్సిందే. నంద్యాలలో ఒక ఆంటీ ఉన్నారు, ఆమె ఇప్పుడు లేరు, జ్ఞానాపురం. ఆవిడ ఆర్లగడ్డ వరకు టికెట్ తీసుకుంటారు, 45 కిలోమీటర్లు ఎంతో ఉండదు. మళ్ళీ ఆర్లగడ్డ నుండి మళ్ళీ నంద్యాలకి టికెట్ తీసుకుంటారు. ఆ ముసలావిడ ఏం చేసిందంటే, ఈ బస్సులో ప్రయాణం చేస్తూనే పత్రికలు అందరికీ పంచుతూ ఉంటుంది. ఆమె పని అది. ప్రౌధాశంకులు వాళ్ళ అసెంబ్లీలో ఉండేది. పాపం ఆమె కొద్దిసార్లు చూపు కనపక్కడ ఒకరోజు ప్రౌధాశంకులకి పత్రిక ఇచ్చింది. అమ్మా నేను ప్రౌధాసనాను. అయ్యా నువ్వా అని అన్నది. అంటే ఆవిడ పని ఏంటంటే ఈ పత్రిక పంచడమే. నిజంగా ఆమె చచ్చిపోయేంత వరకు సువార్త పత్రికలు పంచింది. కొన్నిసార్లు మనం ప్రభువుని గురించి చెప్పలేకపోతున్నాం. మన పనులు మనకున్నాయి, మంచిదే. కానీ ఏనాడైనా సువార్తను ప్రకటించిన సందర్భాలు ఉన్నాయా? స్నేహితులకు అందించామా, బంధువులకు అందించామా? ప్రభువుని నమ్మని వారు ఎంతోమంది ఉన్నారు, వారికి సువార్త ఎవరు ప్రకటిస్తారు? మన ఫ్యామిలీస్లో నమ్మని వారు లేరా? వారి విషయంలో ఏనాడైనా మనం బాధ్యత వహించామా? వీరికి ఏం పట్టింది? కురేనీలు వీరేం చేస్తున్నారంటే అంత్యోకయకు వచ్చారు. వారు వీరికేం బంధుత్వం కాదు, కానీ ఆ ప్రాంతానికి వచ్చారు. అంటే వారు రావడం మాత్రం కాదు, క్రీస్తు ప్రభు వచ్చాడు, సువార్త వచ్చింది, క్రీస్తు ప్రేమను తీసుకొచ్చారు, వారు ప్రకటించారు. సోదరుడు సోదరి, సువార్తను ప్రకటిద్దాం, వేదనతో ప్రకటిద్దాం, భారముతో ప్రకటిద్దాం. సంఘానికి ఉన్న భారం ఒకటే, సువార్త ప్రకటించబడ్డం. ఇది గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సంఘ బాధ్యతలో ఇది ప్రాముఖ్యమైనది. సంఘము సువార్త ప్రకటించాలి. సంఘములో కదలికలు ఉండాలి. కదలికలు లేకపోతే ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందదు. సంఘము చిన్నదా పెద్దదా అని బైబిల్లో లేదు. కొన్నిసార్లు అంటారు మాది పేద సంఘం అండి అంటారు. పేద సంఘాలు అని బైబిల్లో లేవు. సంఘం సంఘమే. కొన్నిసార్లు అంటారు మాది కేంద్ర సంఘం అంటారు. కేంద్ర సంఘాలు లేవు. కొన్నిసార్లు కొంతమంది అంటారు మాది తల్లి సంఘం అంటారు. తల్లి సంఘాలు పిల్ల సంఘాలు బైబిల్లో లేవు. సంఘం సంఘమే. సంఘము అనేది అటానమస్, అది స్వయం ప్రాతిపదిక కలిగింది సంఘం. అది కొన్నిసార్లు సొమ్మును బట్టి ధనిక సంఘమని పేద సంఘమని మనోళ్ళు కొన్నిసార్లు విభజిస్తూ వచ్చారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సంఘము సంఘమే, అది చిన్న సంఘమైనా అది సువార్త ప్రకటించాలి. కొన్ని స్థలాల్లో చూడండి కొద్దిమందే ఉంటారు, 10-15 మందే, కానీ వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి వీరేం చేస్తున్నారు? సువార్త ప్రకటించబడింది. అంత్యోకయలో సువార్త ప్రకటించారు. 10వ అధ్యాయం 36వ వచనంలో పేతురు అదే మాట చెప్పాడు. సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు ఏ సువార్త అన్నాడు? సమాధానకరమైన సువార్త అన్నాడు. ఏ సువార్త ప్రకటించబడింది? సమాధానకరమైన సువార్త. జడ్మెంట్పాడులో సత్యమంకులు ఉండేవారు. ఏ సువార్త అంటే ఏ సువార్త, ఏ సువార్త అనేవాడు. అర్థమైందా? ఏ సువార్త?
యేసు వార్త. ఆయన చెప్తున్నాడు ప్రారంభం అర్థం కాల. యేసు వార్త ప్రకటించబడాలి, యేసు ప్రకటించబడాలి. అది సమాధానకరమైన సువార్త వారు ప్రకటించారు. సమాధానకరమైన సువార్త ప్రకటించబడింది. 10వ అధ్యాయం 42వ వచనం, 10:42. ఇదియుగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. ఆయన సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రకటించబడ్డారు. అలాగే ఆయనను వారు ప్రకటిస్తూ వారు వచ్చారు. 14వ అధ్యాయం 21వ వచనం, 14:21. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అని అన్నాడు, అనేకులను శిష్యులుగా చేశారు. ఆ పట్టణములో అంతటా సువార్త ప్రకటించబడింది. అంత్యోకయలో, ఈకొనిలో పైన చెప్పాడు, లుస్త్రలో ప్రకటించబడింది. లుస్త్రలో సువార్త ప్రకటించబడింది, అంత్యోకయలో సువార్త ప్రకటించబడింది. సువార్త ప్రకటించబడగా వారు ప్రభువును నమ్ముకున్నారు. ఒకటి ప్రకటించబడిన సువార్త. రెండవది అంత్యోకయలో సువార్త ప్రకటించబడింది. ఎవరు ప్రకటించారు అది మనం చూసాం. ఏది ప్రకటించారో మనం చూసాం. 21వ వచనం, 11:21. ప్రభు హస్తం వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగి. ఒక విషయం, మనం సువార్త ప్రకటిస్తూ ఉండగా, పని చేస్తూ ఉండగా దేవుని యొక్క హస్తము మనకి ఎలా ఉంటుంది? తోడుగా ఉంటుంది. చాలాసార్లు అనుకుంటాం వాళ్ళు సహకరించలేదు, వాళ్ళు చేతులు చాపలేదు, వీళ్ళు సహకరించలేదు అని అనుకుంటాం. కానీ మనందరికీ దేవుని యొక్క పని జరుగుతూ ఉండగా ఎవరి హస్తము తోడుగా ఉంటుంది? దేవుని హస్తం. మీరు ఎప్పుడైనా చూడండి, పని స్టార్ట్ చేయండి, ఆ పనిలో ప్రభు తన కార్యాన్ని ఏం చేస్తూ ఉంటాడు? ముందు మనం ఒక స్టెప్ ముందుకు వేస్తే, మనం అట్లా కాదు, ఇంకా ఎవరు ఇవ్వలేదు, ఇంతేనా, ఇంకా అసలు ఏమి అని సపరేతానే ఉంటారు కొంతమంది. అరే ముందుకు వెళ్తే కదా. వీళ్ళు సంఘస్థులు ఏమనుకో, ఇది చేసేవాళ్ళ కాదు, ఇది ఊరక అనుకునేదే. మనం ఒక ముందుకు ఒక స్టెప్ వేస్తే చాలు. మణిపూర్లో గొడవలు జరిగాయి, వెళ్ళాలని ప్రకటన చేశాం, తారీఖులు ఖాయమయ్యాయి. నేను వెళ్తున్నప్పుడు మోజస్ బదర్ కూడా చెన్నై అన్న, నేను కూడా వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాం. అంతా నిర్ణయం చేసుకున్నాం, ఓన్గా టికెట్స్ బుక్ చేసుకున్నాం. వాళ్ళకి హెల్ప్ చేయాలి, సూరత్ చంద్రపూర్, లంకా, అదే సమయంలో మణిపూర్లో చేయాలని. అక్కడికి వెళ్ళామండి. వెళ్తే మొత్తం వచ్చిన అమౌంట్ ఎంత అంటే 18,50,000 వచ్చింది. స్టార్ట్ అయ్యి పోతున్నప్పుడు 2 లక్షలే ఉంది మా చేతిలో. కానీ అక్కడికి వెళ్ళిన ఆ మోయస్పదం అంటే, ఇదేందన్నా అక్షయ పాత్రగా ఇటే డబ్బులు ఎందుకు ఇటుతున్నాయి అంటున్నాడు. అంటే మనం చేస్తూ ఉంటే మిగతా కార్యం అంతా ఎవరు చేస్తారు? ప్రభు చేస్తాడండి. మనం అట్లా కాదు, అసలు మనం అంతా కూర్చొని మొత్తం పోగైనాక స్టార్ట్ చేస్తాం. అది సరైంది కానే కాదు. స్టార్ట్ చేస్తే ప్రభు యొక్క హస్తం ఉంటుంది. మనము ఆశ్చర్యకరమైన సహాయం అంత ఎక్కువగా మనం చూడగలుగుతున్నాం. నార్త్ ఇండియా ఎప్పుడు వెళ్ళినా, నార్త్ ఈస్ట్ ఎప్పుడు వెళ్ళినా కొన్నిసార్లు ఎంటీగానే వెళ్ళిపోతాం. కానీ ప్రభు మాత్రం ఫుల్ఫిల్గా వారికి తక్కువ కాకుండా చేస్తుంది. అక్టోబర్లో కూడా ఉత్తరప్రదేశ్లో అమేధిలో క్లాసెస్ ఉన్నాయి. సంవత్సరంలో 2 సార్లు అక్కడ పెడతా ఉన్నాం. 20 మంది సేవకులు వస్తారు. వాళ్ళ అవసరాలు, వారి అక్కర్లు ఉన్నాయి, కానీ ప్రభు తీరుస్తూ ఉంటాడు. కానీ మనం ముందుకెళ్తూ ఉంటే చాలు. ప్రభు యొక్క హస్తము తోడుగా ఉన్నది. సేవలో దేవుని యొక్క హస్తము తోడుగా ఉన్నది. 23వ వచనం, అతడు వచ్చి దేవుని కృప, అంటే దేవుని యొక్క కృప కనబడుద్ది. ఎప్పుడైనా గమనించండి, ప్రభు యొక్క హస్తం ఉంటుంది, అదే సమయంలో ఏముంటుంది? దేవుని యొక్క కృప. కృప ఎలా ఉంది? అపోస్తుల కార్యం ఇక్కడే మనం చూస్తాం. 4వ అధ్యాయం 23వ వచనం, 33. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుని కృప స్టెఫను కల్లారా చూశాడు. పేతురు, యోహాన్లు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో దైవ కృప అందరి యందు ఎలా ఉందన్నాడు? అత్యధికంగా ఉంది. దేవుని యొక్క కృప, అర్హత లేని అన్య జనాంగం వారు అర్హులయ్యారు.
వారికి సువార్త ప్రకటించబడడానికి అవకాశం లేదు, ప్రకటించబడింది. దేవుని కృప అంటే అర్హత లేని మనకు అర్హులుగా చేయడం, యోగ్యత లేని మనకు యోగ్యులుగా చేయడం, ఎన్నిక లేని మనల్ని ఎన్నిక చేయడం దేవుని యొక్క కృప కల్లారా కనబడుతుంది. సోదరుడా సోదరి, దేవుని పరిచయంలో దేవుని కృపను చూడగలిగామా? దేవుని పరిచయంలో దేవుని యొక్క హస్తం చూడగలిగామా? దేవుని యొక్క ప్రోత్సాహం చూడగలిగామా? ఆయన ధైర్యపరిచే విధానం చూడగలిగామా? ఎక్కడికి వెళ్ళినా అక్కడ పేతురు కానీ, యోహాను కానీ, పౌలు, బర్నబాలు కానీ ప్రభువు చేత ధైర్యాన్ని పొంది వెళ్తూ ఉన్నారు. అందుకే 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, ఇది కొరింథీ పట్టణంలో జరిగింది. 9వ వచనం, రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకుము. 10వ వచనం, నేను నీకు తోడై ఉన్నాను. నేనున్నాను. పౌలా, నువ్వెందుకు డిసప్పాయింట్ అవుతావు? సేవలో ఎందుకు కుంగిపోతావు? సేవలో ఎందుకు అధైర్యపడతావు? ఎవరు రాలేదని నువ్వు అనుకుంటున్నావా? నేనున్నానయ్యా, నేనున్నాను. అంత మాత్రమే కాదు, రోమాకు వెళుతున్నాడు. ఆ సందర్భంలో 23వ అధ్యాయం 11వ వచనం, అపోస్తలుల కార్యం 23:11, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గురించి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చుతావో అలాగున రోమాలో కూడా సాక్ష్యం. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ మాట చూడండి, ఆ రాత్రి ప్రభు అతని వద్ద నిలుచుండి. దేవుని పని పట్ల భారం కలిగినప్పుడు దేవుని యొక్క కృపను చూశారు, ప్రభు యొక్క ధైర్యపరిచే విధానాన్ని చూశారు, ప్రభు యొక్క హస్తాన్ని చూడగలిగారు. పరిచర్యలో దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నామా? పరిచర్యలో నా ప్రభు నాతో ఉన్నాడు, ఆ స్పర్శ మనకు అర్థమవుతుందా? ప్రభు ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుందా? ప్రభు మా ప్రయాణంలో ఉన్నాడు, మేము చేస్తున్న సేవలో ఉన్నాడు, పరిచర్యలో ఉన్నాడు అని ఎవరి స్పర్శ మనకు అర్థం కావాలంటే ప్రభు యొక్క స్పర్శ, ఆ తాకిడి ఉండాలి. ఆయన ఉన్నాడు అన్న సంగతి అనుభవించే వ్యక్తికి తెలుసు, కానీ అనుభవించని వ్యక్తికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, తినక్కర్లేదు, యోనాను ఎత్తి సముద్రంలో వేశారు. ఎత్తి సముద్రంలో వేయగానే ఓడలో ఉన్న వాళ్ళందరి దృష్టిలో యోనా బ్రతికాడా చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. కానీ బ్రతికాడు అని ఇద్దరికీ తెలుసు. ఒకటి దేవునికి, రెండవది అనుభవిస్తున్న యోనాకి. యోనా పని ఇంతటితో క్లోజ్ అయింది, కంప్లీట్ అయింది, ఇంకా రాడు అనుకున్నారు. కానీ స్టిల్ ఇంకా యోనా బ్రతికే ఉన్నాడు. ఆ దేవుని తోడు ఉంది అని యోనాకు అర్థమైంది. మత్స్యము కడుపులో వేయబడ్డాడు, పాతాళ గర్భంలోకి లోపలికి వెళ్ళిపోయాడు, చాలా వేదనలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను పరిశుద్ధాలయం తట్టు మరలా నేను చూస్తాను అని అంటున్నాడు. ఇంకా రాలా, బయట పడలా, కానీ నేను మరలా వస్తాను అంటే దేవుడు నన్ను చంపడానికి కాదు, బ్రతికించుట కొరకే. అది ఎవరికి అర్థమైంది అంటే అనుభవిస్తున్న విశ్వాసకే అర్థమైంది. కొన్నిసార్లు అంటారు, సారీ, మనకు వచ్చిన అనారోగ్య పరిస్థితిని బట్టి ఇంక ఈ బ్రదర్ బ్రతకడు అని అనుకుంటారు. కానీ దేవుడు బ్రతికిస్తాడు అన్న సంగతి ఆ బ్రదర్కు, దేవునికి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళ పని క్లోజ్ అయిపోయింది, చాప్టర్ కంప్లీట్ అయింది అని అనుకోవచ్చు, కానీ అది కంప్లీట్ కాదు. ఎందుకంటే ప్రభువుని అనుభవిస్తున్నాం, ప్రభు ఉన్నాడు అన్న సంగతి, రాత్రి నిలబడ్డాడు అన్న సంగతి పౌలుకు మాత్రమే తెలుసు, కుప్రీలు కురేరీలకు మాత్రమే తెలుసు, పేతురుకు మాత్రమే తెలుసు. అలా అయితే వారు అలాగా ప్రకటించబడుతుండగా ప్రభు హస్తం వారికి తోడైంది కనుక వారు ఏం చేశారు? 11:21, కనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగి. ఒకరన్నారా, ఇద్దరన్నారా? అనేకులు ప్రభు తట్టు తిరిగింది. అంటే సువార్త ఎలా ప్రకటించబడిందంటే, వారు ప్రభు తట్టు తిరిగేంతగా వారి మధ్య ఏం ప్రకటించబడింది? సువార్త ప్రకటన. ప్రభు తట్టు తిరిగారని. మనుషుల తట్టు మనం చూడకూడదు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 12వ వచనం చూద్దామా?
అపోస్తలుల కార్యం 3:12. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లని ఏమన్నాడు? ఇశ్రాయేలులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు అని. మీరు మా తట్టు చూడొద్దు, మీరు ఎవరి తట్టు చూడాలి? ప్రభువు తట్టు. 5వ అధ్యాయం లేకపోతే 9వ అధ్యాయం 35వ వచనం. 9:35. అపోస్తలుల కార్యం 9:35. వెంటనే అతడు లేచెను, అనగా ఆయనయ్య లేచాడు. లుద్దలోను షారోన్లోను కాపురమున వారందరూ అతనిని చూచి ప్రభు తట్టు తిరిగి. ప్రకటించబడిన సువార్త అంత్యోకయలో ఉన్నటువంటి ప్రజలు ఎవరి తట్టు తిరిగారు? ప్రభు తట్టు. మన సువార్తలో ప్రభువును ప్రకటిస్తే వారు ప్రభువు తట్టు తిరుగుతున్నారు. వారు కాని వారి వైపు నుండి వారు ప్రభువు తట్టు తిప్పగలిగారు. వారు ప్రభువు తట్టు తిరిగిరి. 26వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుల కార్యములు 26:20. 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకటి. వారు దేవుని తట్టు తిరిగారు. వారి సువార్త అంత బలమైంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మనలో అంత పెద్ద శక్తి ఉండదు, కానీ సువార్తలో శక్తి ఉంది. అందుకే అన్నాడు, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. కొన్నిసార్లు అనుకుంటారు ప్రతిసారి సువార్త చెప్పాలా అని. అసలు శక్తి ఏది? సువార్తే. బైబిల్ స్టడీ అయినా ఏ కూడికైనా ముగింపులో సువార్త అంటే ప్రభువుని గురించి ఖచ్చితంగా చెప్పాలి. అందులో దేవుని యొక్క శక్తి ఉన్నది. సువార్త ప్రకటించగా వారిలో కార్యం జరిగింది. వారు ప్రభువు తట్టు తిరిగారు. ఒకటి, వారి మధ్య ప్రకటించబడిన సువార్త. రెండవది, వారు ప్రభువు తట్టు వారు తిరిగారు. మూడవది చెప్పి నేను ముగిస్తాను. 11వ అధ్యాయం 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరారు. అంత్యోకయలో అందరూ ఎవరి పక్షంగా వచ్చారు? బహుజనులు ప్రభు పక్షమున చేర్చబడి. చూడండి ఎలాగా పని జరిగిందో. ఒకటి, కుప్రియులు కురేనీయులు సువార్త ప్రకటించారు. వారి బాధ్యత అది. వారు ప్రభు తట్టు తిరిగారు. అది దేవుడు చేసినటువంటి కార్యం. ఒకటి, సువార్త ప్రకటించిన మన వంతు. మిగతా కార్యాన్ని జరిగించడం ఎవరి వంతు? ప్రభు. ఈ మీ మధ్య ఎంత ప్రకటించినా మీరు ఇంతే ఇంక నాశనం అయిపోండి అని అనకూడదు. ఇప్పుడు ఆ కార్యం ఎవరు చేయాలి? ప్రభు చేయాలి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలిగించేది దేవుడు. శ్రీకాకుళం ఏరియాలో నారాయణ పాల్ గారు, ఆయన బాంబే నుండి రిజైన్ చేసి జాబ్కు అక్కడికి వచ్చాడు. ఏజెన్సీ ఏరియా వాళ్ళంతా ట్రైబల్ ఏరియాలో వచ్చి సువార్త చెప్పి 8 సంవత్సరాలు ప్రకటించారు. ఒక్కరు ప్రభు నమ్మల. 8 సంవత్సరాలు ప్రయాసపడితే ఒక్కరు ప్రభు నమ్మల. చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఒకరోజు నా రాత్రి సువార్త చెప్తున్నాడు, ప్రభువుని గురించి, శిలువని గురించి చెప్తున్నాడు. ఆ గ్రామంలో సువార్త చెప్పి అట ముగించగానే ఒక్క వ్యక్తి లేడు. అందరూ వెళ్ళిపోయారు. మరి ఎందుకు వెళ్ళారు? అందరూ పరిగెట్టారు. వాళ్ళు ఆ ఏజెన్సీ ఏరియాలో ఆ ట్రైబల్స్ అందరూ పరిగెట్టి వెళ్ళిపోయారు. ఆ కొండ ప్రాంతంలో ఒక్కరు లేరు. ఎందుకు వెళ్ళారన్న? అందరి చేతుల్లో ఈ గొడ్డళ్ళు, కత్తులు ఉన్నాయి. వాళ్ళు రాని అప్పుడు అనుకున్నాడు, ఈరోజు నా పని అయిపోయింది, ఇదే లాస్ట్ అనుకున్నాడు. ఒక్కరు కూడా ప్రభువుని నమ్మలేదు, ఇదే లాస్ట్ అనుకున్నాడు. వచ్చి వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ఆయన ఎవరు చంపారన్నారు కదా, ఆ చంపిన వాళ్ళు ఎవరు చెప్పు, ఆయన చంపుతామన్నారు. వాళ్ళు యేసు ప్రభుని ఇలా చంపారు అని చెప్తే, ఎవరైతే యేసు ప్రభుని చంపారో వాళ్ళని చెప్పి మేము చంపుతామంటున్నారు. ఇంత మంచి ఆయన ఎట్లా చంపారు అని ఆ రోజున ఒక నాయకుడు ప్రభుని నమ్ముకున్నాడు. ఈ దినాల్లో నారాయణ పాల్ గారు ఇప్పుడు లేరు, కానీ
200 సంఘాలు పైన ట్రైబల్ ఏరియాల్లో సంఘాలు ఉన్నాయి. కొన్నిసార్లు ప్రారంభంలో కష్టంగా ఉంటుంది, కానీ వారు ప్రభువు తట్టు తిరిగారు. ఇప్పుడు బర్నబా వచ్చి ఆ ప్రాంతంలో నిలిచి ఏం చేశారు తెలుసా? వారిని ప్రభు పక్షమున చేర్చారు. ఒక చిన్న మాట, బర్నబా యెరూషలేము సంఘం నుండి వచ్చాడు. 11వ అధ్యాయం 22వ వచనం, వారు గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని. ఒక మాట మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా ఎక్కడైనా వర్క్ జరుగుతున్నప్పుడు, పని జరుగుతున్నప్పుడు వాళ్ళ గురించి నీవు నేను ఏం చేయాలి? వినాలి. ఫలానా సంఘంలో పని జరుగుతుందంటే వినాలి. అసలు ఏమంటే యెరూషలేమునకు అంత్యోక్యకు ఎంత దూరం అని చెప్పాం? ఎంత దూరం? 300 మైళ్ళు, అంటే 450 కిలోమీటర్లు. అప్పుడు ఫోన్స్ ఏం లేవు. కానీ వాళ్ళ సమాచారం ఎవరు విన్నారు? యెరూషలేము సంఘానికి ఈ యొక్క విజన్ ఉండాలి. ఇతరులు ఎవరైనా పని చేస్తున్నప్పుడు, పరిచర్య జరుగుతున్నప్పుడు, ఎక్కడైనా సేవ జరుగుతున్నప్పుడు వాళ్ళ గురించి నీవు నేను ఏం చేయాలి? తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా చూడండి, మన గురించే మనం కొన్నిసార్లు తెలుసుకోం. స్థానిక సంఘంలో ఎవరు వస్తున్నారా, ఎవరు రావట్లేదా, వాళ్ళు ఎలా వచ్చారా, వాళ్ళు కొత్తోళ్ళు ఎవరా, పాతోళ్ళు ఎవరా, వాళ్ళు కనుక్కోవాలి. వాళ్ళ గురించి మనం వినాలి, వారి గురించి మనం తెలుసుకోవాలి. యెరూషలేము వారు విని ఊరుకున్నవారు కాదు. వారు ఏం చేశారంటే, ఈ కుప్రీలు కురేరీలు వెళ్ళి సువార్త ప్రకటించి ఎవరు ప్రభు నమ్ముకున్నారు, వారిని బలపరచాలి కనుక ఇప్పుడు ఎవరిని పంపాలి? బర్నబా ఉన్నాడు సంఘంలో. బర్నబా ఏం చేసేవాడంటే, సంఘానికి ఎవరైనా వస్తున్నప్పుడు, ఎవరైనా డ్రాప్ అవుట్ అయిందనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్తారంట. అక్క మీరు ఎందుకు రాలేదు అని అడుగుతాడంట. అన్న మీరు ఎందుకు రాలేదు అని అంటారంట. ఈయన నిలబడి స్టేజ్ మీద వాక్యం చెప్పండి చేత కాదు ఎవరికి? బర్నబాకు. కానీ ఇంటికి వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చేవాళ్ళు. అప్పుడు అపోస్తులు వచ్చి అడిగాడంట పేతురు, ఆ సిస్టర్ మీరు మొన్న కనపడలేదు, ఎలా వచ్చారంటే, బర్నబా అన్న మా ఇంటికి వచ్చాడు, మమ్మల్ని పలకరించాడు, మమ్మల్ని తీసుకొచ్చాడు. మీరు ఎలా వచ్చారు బ్రదర్ అంటే, బర్నబా అన్న మమ్మల్ని దర్శించాడు. అరే, బర్నబా కనబడకుండా ఎంతో పని చేశాడు. బర్నబా అంతకాలం సంఘంలో ఉన్నాడు, కానీ ఏమయ్యా నాకు పాట ఇస్తారా లేదా, వాక్యానికి ఇస్తారా లేదా, వాక్యానికి ఇస్తే ఉంటాను చూడండి, నేను ఎంత డబ్బులు ఇచ్చాను మీకు తెలుసా, నేను సొమ్ము ఎంత ఖర్చు పెట్టాను తెలుసా అని అన్నవాడు కాదు. నా పొలం అంతా కూడా మీకే ఇచ్చాను, ఆస్తి అంతా తీసుకొచ్చి అపోస్తుల పాదముల ఎద్ద పెట్టాను, కాబట్టి నాకు ఇంకా పాట ఇవ్వరా, ప్రార్థన ఇవ్వరా, వాక్యం ఇవ్వరా, ఇది మాట్లాడేవాడు కాదు. మౌనంగా ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఇప్పుడు బర్నబాను పంపించాలన్నప్పుడు బర్నబా దగ్గరికి వచ్చి, బర్నబా మీరు అంత్యోక్యకి వెళ్ళాలంటే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడా, చేసుకోలేదా? చేసుకున్నాడు. నేను వెళ్తాను, నేను చెప్తానని అడిగినవాడు కాదు. అవకాశం ఇవ్వగానే ఏం చేశాడు? సద్వినియోగం. పెద్దలు కానీ స్థానిక సంఘంలో ఉన్నవాళ్ళు ఏదైనా అవకాశం ఇస్తే దాన్ని ఖచ్చితంగా నేనేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు కాదులే బ్రదర్ తర్వాత చూద్దాంలే అని ఎప్పుడు అనబాకండి. అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోండి. అవకాశం వచ్చేంత వరకు మౌనంగా ఉంటే చాలు. బర్నబా వెళ్ళాడు, అంత్యోక్యలో నిలిచాడు, పని జరిగించాడు. తర్వాత అందరినీ ప్రభు పక్షమున చేర్చాడు. ప్రభు పక్షాన్ని చేర్చాడు. అతడు సత్పురుషుడు అని రాయబడ్డాడు. సత్పురుషుడు అంటే ఒక వివరణ ఇస్తూ ఒకటి రాశాడు, అది నన్ను చాలా ఆకర్షించింది. బర్నబాట ఇతరుల మంచి విషయాలు తప్ప చెడ్డ విషయాలు మాట్లాడేవాడు కాదు. నీలో నాలో లోపాలు ఉంటాయి, మన లోపాలు ఎత్తు చూపించి మాట్లాడేవాడు కాదు. మంచి విషయాలు మాత్రమే డిస్కస్ చేసేవాడు, మంచి విషయాలు మాత్రమే మాట్లాడేవాడు. సత్పురుషుడు. సోదరుడా సోదరి, అందరినీ ప్రభు పక్షమున చేరుస్తూ వచ్చారు. సమయాన్ని బట్టి నేను ముగిస్తున్నాను. అందరినీ తన వైపు తిప్పుకోలేదు. ఎవరి వైపు తిప్పాడు? ప్రభు పక్షమున చేర్చాడు. బర్నబా ప్రభు పక్షమున ఉన్నాడు, అందరినీ ప్రభు పక్షమున చేర్చాడు. సోదరుడా సోదరి, నీవు నేను పాపం పక్షంగా ఉంటే, అక్రమం వైపు ఉంటే, అన్యాయం వైపు ఉంటే, అపవాది వైపు ఉంటే, మనలందరినీ తిప్పిన వాడెవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎలా తిప్పాడు? మాటలతో కాదు, ఏదో మామూలుగా కళ్ళబోలి మాటలు చెప్పి కాదు. కల్వరి శిలువలో తన రక్తధారను కార్చుటను బట్టి అనేకులను తిప్పారు.
అందులో అనేకులు తిప్పబడ్డారు. 2 దొంగల్లో ఒక దొంగ యేసు వైపు తిరిగాడు. యేసు పక్షమున చేర్చబడ్డాడు. ఆయన ప్రేమ వైపు తిప్పబడిగాడు. ఆయన ప్రేమను చూశాడు, ఆయన జాలిని చూశాడు, ఆయన క్షమాపణను చూశాడు. ఒక మాట అన్నాడు, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను, నా బాల్యదిన పాపాలు జ్ఞాపకం చేసుకోదు, నన్ను జ్ఞాపకం. ప్రభు పక్షమున చేర్చబడ్డాడు. ఒక దొంగ ఉండి కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడు కాదు. ఈ మీటింగ్లో కొన్నిసార్లు నువ్వు దగ్గరే ఉన్నావు కానీ ప్రభు పక్షమున చేరలేదా? ఇంకా పాపం వైపు, అక్రమం వైపు, అన్యాయం వైపు కానీ వారి వైపు ఉన్నావా? నష్టం సుమా. ప్రభు పక్షమున చేరితే చాలు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. 1, సువార్త ప్రకటించబడింది అంత్యోకయలో. 2వది, వారు ప్రభు వైపు తిరిగారు అంత్యోకయలో. 3వది, వారందరూ ప్రభు పక్షమున చేర్చబడ్డారు. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. మధ్యాహ్నం జరిగే కుడికి సిద్ధపరచమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.